నమస్తే. అటు ఇరాన్, ఇటు ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఉధృతంగా మారిన పరిస్థితి. ముఖ్యంగా సౌదీ అరేబియా అయితే పెద్ద ఎత్తున సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పరిస్థితి. సౌదీ అరేబియాకే గుండెకాయ అంటే హార్ట్ ఆఫ్ ప్లేస్‌గా నిలిచినటువంటి ఆరామ్‌కో ఆయిల్ రిఫైనరీ మీద మిసైల్స్‌తో విరుచుకుపడింది. ఈ దాడుల కారణంగా సౌదీ అరేబియా ఇప్పుడు పెద్ద సంక్షోభంలో చిక్కుకుందని చెప్పాలి. ఎందుకంటే సౌదీ అరేబియాలోని ఆరామ్‌కో ఈ ఆయిల్ కంపెనీ సరఫరా చేసే ఆయిలు చాలా దేశాలకు కూడా ఎంతో కీలకమైనది. భారతదేశం కూడా దాదాపు 50%, 50% వరకు ఆయిల్‌ని ఈ దేశం నుంచే సరఫరా చేసుకుంటున్న పరిస్థితి. అలాగే ఈ ఆయిల్ బావులపై ఇప్పుడు ఇరాన్ దాడుల నేపథ్యంలో సౌదీ అరేబియాను ఏమి అర్థం కాని పరిస్థితి అనమాట. అటు తమ దేశం మీద దాడులు చేస్తున్నటువంటి ఇజ్రాయెల్, అమెరికాకి సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి కంట్రీ మీద కూడా మిడిల్ ఈస్ట్, అలాగే ఈ యూఏఈ కంట్రీస్ దుబాయ్, సౌదీ అరేబియా కానివ్వండి, ఖతార్ కానివ్వండి, అబుదాబి కానివ్వండి, అన్ని ముస్లిం కంట్రీస్ మీద తమ ప్రతాపాన్ని చూపిస్తూ కూడా మిసైల్స్తో విరుచుకుపడుతూ ఇప్పుడు తాజాగా సౌదీ అరేబియాలోని తన అంటే ఆర్థిక మూలాలైనటువంటి ఆయిల్ బావుల మీద విరుచుకుపడుతూ దాడులు చేస్తోంది. ఆ కంట్రీస్ ముఖ్యంగా కూడా ఈ ఆయిల్ మీదే డిపెండ్ అయ్యి ఇన్కమ్ని గెయిన్ చేస్తూ ఉంటాయి. ఈ అరామ్కో ఆయిల్ రిఫైనరీ మీద మిసైల్స్ దాడి చేయడంతో లక్షల కొద్ది ఆయిల్ తగలబడిపోతున్న పరిస్థితి. అసలే మిసైల్స్, ఓ పక్కన పెట్రోల్, ఈ రెండూ కలిసి ఒక పెద్ద విధ్వంసాన్ని సృష్టిస్తూ సౌదీ అరేబియా సంక్షోభానికి కారణమయ్యాయి. దీని ఎఫెక్ట్ ప్రపంచ దేశాల మీద పడే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే చాలా లక్షల ఆయిల్ అనేది ఇక్కడి నుంచి సరఫరా అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ మిసైల్ దాడిలో మంటల్లో తగలబడిపోతున్నటువంటి ఈ ఆయిల్ రికవరీ అవ్వడానికి కానివ్వండి, లేకపోతే మంటలు ఆర్పడానికి టెక్నాలజీ పరికరాలు ఉన్నా కూడా మళ్ళీ ఆ పైప్ లైన్స్ అన్నిటినీ రికవరీ చేసడానికి, మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడానికి అవకాశం ఉన్నా కూడా చాలా టైం పట్టే అవకాశం ఉంది. ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి మాత్రం చాలా పెద్ద ఎత్తున సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది సౌదీ అరేబియా. ప్రస్తుతం అయితే మాత్రం ఇరాన్ తన స్ట్రాటజీని మార్చుకొని తనకి సపోర్ట్ చేయని దేశాల మీదే కాకుండా సపోర్టు చేస్తూ ఎవరైతే శత్రు దేశాలకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ మీద కూడా కాకుండా ఇండైరెక్ట్గా కూడా వాళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టే విధంగా కూడా ఇప్పుడు తన స్ట్రాటజీని మార్చి ప్రతి యూఏఈ కంట్రీస్లో ఉన్నటువంటి ఈ ఇన్కమ్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇన్కమ్ బేస్ ప్లేసెస్ మీద టార్గెట్గా అటాక్ చేస్తుంది ఇరాన్.